మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వచ్చిన సినిమాల్లో అతడు చాలా ప్రత్యేకమని నాకనిపిస్తుంది. ఒకటి, అతడు స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ, పెర్ఫార్మన్సెస్ కానీ, మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ లెవెల్‌లో ఉంటాయి. ఈ సినిమా ఎప్పుడో 2005 ఆగస్టు 10న విడుదలైంది. అప్పుడు హైదరాబాదు మేము వచ్చిన కొత్తల్లో, వరంగల్ నుంచి ట్రాన్స్ఫర్ వచ్చిన కొత్తల్లో సుదర్శన్ థియేటర్లో చూసామనుకోండి. తర్వాత దాదాపు రెగ్యులర్గా ఈ సినిమా మా టీవీలో వస్తుండేది. ప్రతి ఆల్టర్నేట్ శనివారం, ఆదివారం ఈ సినిమాని వేస్తుండేవాడు. కానీ అప్పుడు చూసినప్పుడు ఏమైందంటే 3 నిమిషాల సినిమాకి ఇంకో 3 నిమిషాల యాడ్స్ వస్తూ ఉండేవి. కాబట్టి సినిమా చూసినటువంటి ఫీల్ తక్కువగా ఉండేది. అతడు 2 రకాలుగా చెప్తారు. ఒకటేమిటంటే అది బాక్స్ ఆఫీస్ హిట్ కన్నా, థియేటర్లలో హిట్ కన్నా కూడా టీవీలోనే ఎక్కువ మంది ఆడియన్స్ని సంపాదించుకుంది అంటారు. కానీ బాక్స్ ఆఫీస్ రికార్డ్ చూస్తే దాదాపు 38 సెంటర్లో 100 రోజులు ఆడింది, 200 పైగా సెంటర్లో 50 రోజులు ఆడింది, సురసన్లో 175 రోజులు ఆడింది. కాబట్టి అతడు బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ అంటానికి లేదు, అది హిట్ సినిమాల కిందే లెక్క. ఈ సినిమా ప్రత్యేకతలు ఏమిటి అంటే నాకు అనిపించింది, ఒకటి సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రాఫ్ట్ చేసిన విధానం, ముఖ్యంగా ఫైట్ సీక్వెన్సెస్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, అలాగే సెంటిమెంట్, చాలా అద్భుతమైన సెంటిమెంట్ను పండించడం కానీ, మహేష్ బాబుని పూర్తిగా మనం ఒక క్యారెక్టర్లా మాత్రమే చూస్తాం. అతను ఒకటి ఒక ప్రొఫెషనల్ కిల్లర్గా నందు అయితే పాసర్లపూడి గ్రామానికి వచ్చినప్పుడు అతను పార్థుగా ఉంటాడు. ఈ పార్థు క్యారెక్టర్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఎద్దపూడి సులోచనారంటే బాగా ఇష్టం కాబట్టి పార్థు నవల నుంచి ఆ క్యారెక్టర్ తీసుకుని ఒకసారి చెప్పారు ఆయన. అయితే ఈ సినిమా ఎప్పుడో 2002లో మహేష్ బాబు కథ వినిపిస్తే అప్పుడైనా నాని సినిమా, అర్జున్ సినిమాలతో బిజీగా ఉండి ఆ సినిమా అంటే మీకు యాక్చువల్గా పట్టాలెక్కడం ఉంటారు కదా, దానికి 2004లో కానీ స్టార్ట్ కాలేదు. అలా స్టార్ట్ అయింది, దాదాపు సంవత్సరం పట్టినటువంటి సినిమా. సినిమాలో గొప్ప స్టార్ వర్స్ కథ గురించి నేను చెప్పను, కథ మీ అందరూ తెలిసిందే. అంటే ఆయన ఇప్పుడు ఆ సినిమాని మళ్ళీ రిలీజ్ చేసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు ఏమనిపించిందంటే, ఈ సినిమాలో ఎంతమంది యాక్టర్స్ని ఆయన నచ్చింటే ఒక సీను 2 సీన్లకే పెద్దవాళ్ళని ఉపయోగించుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ విశ్వనాథ్ గారు సిబిఐ సీనియర్ ఆఫీసర్గా సిబిఐలో ఉంటాడు. ఆయన ప్రకాష్ రాజు వెళ్ళి కేసుని అప్పగించినప్పుడు, ఈ శివారెడ్డి మర్డర్ కేసు అప్పగించినప్పుడు ఆయన చెప్పడం, ఎన్ని రోజులకి ఎంక్వైరీ చేస్తావు, ఎప్పటికి రిపోర్ట్ ఇస్తావు, ఆ ప్రశ్నలు గుప్పించిన తీరు కానీ, మధ్యలో ఆయన మనవరాలు ఫోన్ చేయంగానే కృష్ణ ఎన్ని పాత్రలో నటించాడయ్యా అనగానే ప్రకాష్ రాజు కృష్ణ అవతారం అని చెప్పబోతుంటే నేను సూపర్ స్టార్ కృష్ణ గురించి, ఇట్లాంటి సన్నివేశాలు చాలా చాలా కోకులలు కనిపిస్తాయి. అది ఒక విశ్వనాథ్ గారిది అనుకుంటే, ఎంఎస్ నారాయణ సునీలు మహేష్ బాబు వాళ్ళ చిన్నప్పటి గతం గురించి మాట్లాడుకుంటుంటే, ఎంఎస్ నారాయణ మాడిపోయిన మసాలా దోశ నీళ్ళల్లో నంచుకు తింటుంటే ఒక పాత్ర వచ్చి అంటుంది, దోశని సాంబార్ నీళ్ళలో నంచు తింటాడు, సాంబార్ ఇవ్వండి అని చెప్పి, ఇలాంటి అద్భుతమైన డైలాగ్స్ ఎంఎస్ నారాయణ ఒక సీన్లో ఉంటాడు. తర్వాత రాళ్లపల్లి గారు ఒక మంజీరా గ్రామీణ బ్యాంక్ మేనేజర్గా ఆయన ఒక సీన్లోనే ఆయన కనిపిస్తారు. ఇట్లా వీళ్ళు ఎవరు లేరు ఇప్పుడు యాక్చువల్గా. ధర్మ సుబ్రహ్మణ్యం గారు చాలా సీన్లో ఉంటారు, ఆయన లేరు. ఇట్లా ఎంతోమంది పెద్ద పెద్ద యాక్టర్లందరినీ ఆయన తీసుకొచ్చి ఈ సినిమాలో నటింపచేయటం చాలా విశేషంగా అనిపిస్తుంది. ఒక సీన్ చాలా బాగుంటుంది. మహేష్ బాబు ట్రైన్లోంచి దూకి లోపలికి వస్తాడు, ఎదుర్కొంటానేమో తను ఉంటాడు, ఎవరు మన రాజీవ్ కనకాల ఉంటాడు. రాజీవ్ కనకాలేమో తన ధోరణిలో తను చెప్పుకునే స్టైల్లో ఉంటాడు. మహేష్ బాబు ఒక షాక్లో ఉంటాడు, తను ఎవరినో చంపుదాం అనుకుంటాడు, అతను ఇంకెవరో చంపుతారు, పోలీసులు చుట్టుముడతారు, మొత్తానికి వాళ్ళని తప్పించుకుని ట్రైన్లోకి వస్తాడు. ఆ మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ సినిమా అంతా చాలా కళ్ళతోటి ఎక్స్ప్రెషన్ లాగా ఒక బాడీ లాంగ్వేజ్ తోటి చాలా కమ్యూనికేట్ చేస్తాడు ఈ సినిమాలో. అది చాలా గొప్పతనంగా అనిపించింది. ముఖ్యంగా ఈ పర్టికులర్ సీన్లో రాజీవ్ కనకాల చాలా చెప్తూ ఉంటాడు, తన బాల్యం గురించి దాని గురించి చెప్తూ ఉంటే మహేష్ బాబు వినడు. మహేష్ బాబు ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. సో అది కొంచెం ఐ థింక్ ఆ ఇంటెన్సిటీని చాలా బాగా కన్వే చేశాడు. అక్కడే మనకు ఒక చిన్న పోస్టర్ అనేది కనిపిస్తుంది. ఈ మా పార్థసారథి తప్పిపోయాడటువంటి వేసినటువంటి పోస్టర్ ఆ ట్రైన్లో కనిపించడం, అది మరీ సినిమాటిక్ లిబర్టీ అనిపించింది. ఎందుకంటే చాలా ఫ్రెష్గా అంటించిన పోస్టర్లా ఉంటుంది. అది కొంచెం ఇబ్బంది పెట్టింది. ఈ సినిమాలో ఇంకొకటి, చాలా చోట్ల ఇప్పటి సినిమాల్లో అయితే ఒక చిన్నప్పటి పాత్ర
ఒకరిని మర్డర్ చేసిందంటే ఆ పాత్రకు బ్యాక్ స్టోరీ ఉంటుంది, బ్యాక్ స్టోరీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సినిమా స్టార్టింగ్లోనే యంగ్ మహేష్ బాబు 10-12 ఏళ్ళ వయసులో ఒకతన్ని పిస్టల్తో కాల్చినట్టుగా చూపిస్తారు. దానికి ఎందుకు కాల్చాడు ఏమిటి దాని బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ డైరెక్టర్ చెప్పడు, మరి అది ఎందుకో ఏమిటో తెలియలేదు. ఈ సినిమాలో నటించిన వాళ్ళలో సోనూ సూద్, ఇప్పుడు మనం చూస్తే సోనూ సూద్ ఫస్ట్ సినిమా తెలుగులో అతనికి బహుశా డబ్బింగ్ ఇచ్చింది సాయి కుమార్ గారి బ్రదర్ అనుకుంటా. వెరీ యాప్ట్ డబ్బింగ్ అని చెప్పి అనిపిస్తుంది. ఈ సినిమాలో బాగా స్కోర్ చేసింది మణి శర్మ. మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఆర్ఆర్ కానివ్వండి, పాటల్లో ముఖ్యంగా విశ్వ రాసినటువంటి అదరక బెదరక పెను నిప్పు కణం అతనేటువంటి అతడు ఒకటే ఎలివేషన్ సాంగ్, హీరో ఎలివేషన్ సాంగ్లా ఉంటుంది కానీ అది మన పెద్ద ఎలివేషన్లా కనిపించదు. దాంతోపాటుగా మిగిలిన పాటన్ని సీతారామ శాస్త్రి గారు రాశారు. పిల్లగాలి అల్లరి పాట కానీ అందులో ఫ్యామిలీ ఆడియన్స్ని మొత్తం ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వర్షం పట్టడం, ఆ సీన్ తీయటం చాలా అద్భుతంగా ఉంటుంది. ధర్మవరం సుబ్రహ్మణ్యం, గిరిబాబు, బ్రహ్మానందం వీళ్ళ ముగ్గురు మధ్య వచ్చేటువంటి కామెడీ బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే సునీల్కి ఎప్పుడు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ రోజుల్లో మొదటి రోజుల్లో బ్రహ్మాండమైన క్యారెక్టర్స్ ఇస్తుండేవాళ్ళు. సునీల్కి గొప్ప క్యారెక్టర్ ఈ సినిమాలో పడింది. అతను ఫ్రెండ్గా ఆ పూజారి గారి ఇంటికి వెళ్ళటం, అతను ఆ మొదల్లో జాగ్రత్తగా చూడండమ్మా, మందార చెట్టు మొదల్లో చూడండమ్మా అని చెప్పడం, ఇట్లాంటి సీన్స్ చాలా హత్తుకుపోతాయి. అలాగే పార్థ కింద మహేష్ బాబు, నందు క్యారెక్టర్ అని మహేష్ బాబు వాళ్ళ సత్యనారాయణమూర్తి గారి మనవడిగా వచ్చినప్పుడు వాళ్ళ పెద్దత్తయ్య ఉంటుంది. ఆ పెద్దత్తయ్య లోపల తీసుకెళ్ళి ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తుంది. మీ అమ్మ శ్రీరాముని విగ్రహాన్ని తన ఊరి నుంచి తెచ్చుకుందిరా, తనకి ఏ కష్టం వచ్చినా కూడా ఆ రాముడికే చెప్పుకునేది, చివరికి నీ కోసం అని ఆ రాముని ఉంచేసి తను వెళ్ళిపోయిందని చెప్పినప్పుడు, ఇప్పుడు చూసినప్పుడు ఐ థింక్ మేబీ 21 ఏళ్ల తర్వాత ఆ సినిమా చూస్తే నాకు నిజంగా ఒకసారి ఒళ్ళు రోమాంచితమైంది ఆ దృశ్యం చూసినప్పుడు. అలాగే నాకు అప్పుడు నాజర్కి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్ నాకు ఎబ్బెట్టుగా అప్పుడు అనిపించింది 20 ఏళ్ల క్రితం. నాకు ఇప్పుడు చూసినప్పుడు నాజర్కి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిసే కరెక్ట్. నిజంగా నాజర్ గారు కనుక ఆయన వాయిస్లో తన వాయిస్లో కనుక డైలాగ్స్ చెప్పుంటే ఆ ఎఫెక్ట్ వచ్చేది కాదు. బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్పినటువంటి సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ నాకు అతను చెప్పి అనిపిస్తుంది. అలాగే త్రిష, ఆవిడ తెలుగు సినిమాల్లో చాలా తక్కువ సినిమాల్లో చేసింది, కానీ ఈ సినిమాలో ఒక అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది. కానీ ఎక్కడా మనకి ఆవిడకి డబ్బింగ్ ఇచ్చిన ఆవిడ కూడా వాళ్ళిద్దరు లిప్ సింక్ కానీ అదంతా కూడా పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఇలా అతడిలో అనేక దృశ్యాలు కానీ అనేకమైన ఉంటాయి. ఈ పాటలన్నిటిలో అవును నిజం, నువ్వు అన్నది నిజం అనేటువంటి పాట, ప్రతి పాట బాగుంది. సెకండ్ హాఫ్లో నాకు ఎందుకో ఒక పాట కట్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. నాకు అదొక్కటే అనిపించింది. సత్యనారాయణమూర్తి గారి క్యారెక్టర్కి మొదటగా అనుకుంది శోభన్ బాబుని. అయితే శోభన్ బాబు ఆయన మురళీమోహన్ గారి ఫ్రెండే కానీ, బట్ ఆయన నటించడం ఎందుకు ఆయనకి ఇష్టం ఉండేది కాదు. సో ఈయన మురళీమోహన్ గారు ప్రొడ్యూసర్ ఆయనే కాబట్టి చాలా ట్రై చేశారు, బట్ ఆయన ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు. డిబేటబుల్, శోభన్ బాబు గారు చేస్తే బాగుండేదా, నాదర్ చేస్తే బాగుండేదా అనేటువంటి అంశం కూడా. అలాగే ఈ సినిమా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం, ఆయన ఇంట్రెస్ట్ చూపించబడితే అప్పుడు స్క్రిప్ట్ మహేష్ బాబు దగ్గర రావటం అని చెప్పి మనం విన్నటువంటి కథే. చివరి ఒక డైలాగ్ ఉంటుంది. హీరోయిన్ త్రిష మహేష్ బాబుతో ఇట్లా విలన్తో ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, తాతగారు గన్నిచ్చి పంపిస్తారు యుద్ధం చేయని చెప్పని, నేను వస్తానని చెప్పి అంటుంది. అప్పుడు హీరో మహేష్ ఒకటే ఒక డైలాగు, నేనే వస్తాను అంటాడు. అంటే ఇట్లాంటి అద్భుతమైనటువంటి డైలాగ్స్ అన్నీ కూడా ఈ సినిమాలో చాలా బాగుంటాయి. ఒక సీన్లో ఆడవాళ్ళందరూ కూడా పూరి అందంగా లేదా అన్నప్పుడు చిన్న డ్రామా భలే క్రియేట్ చేశాడు ఆయన. ధర్మవరం సుబ్రహ్మణ్యం ఆయన ఇద్దరు మెట్ల మీద నడుచుకుంటూ వస్తారు. పూరి అందంగా ఉందా, పూరి పిన్ని అందంగా ఉందా, మేమందరం కాపురాలు చేయట్లేదు ఎవయ్యా చెప్పి ఇట్లా చెప్పొచ్చి కింద మన డిమాండ్స్ చెప్పమంటున్నాడు అని చెప్పి ఈ రకమైన ఒక వేరియేషన్లన్నీ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అద్భుతంగా చూపించేటువంటి సినిమాగా అనిపిస్తుంది. గుహన్ గారి ఫోటోగ్రఫీ, పీటర్ హెన్స్ యాక్షన్ కొరియోగ్రఫీ ఈ సినిమాని నిలబెట్టే. ఈ సినిమా ఇప్పటికీ కూడా అంటే 21 సంవత్సరాల తర్వాత చూసినా కూడా ప్రింట్ క్వాలిటీ అద్భుతంగా ఉంది, ఆడియో క్వాలిటీ అద్భుతంగా ఉంది. ఎక్కడా కూడా బోర్ కొట్టినటువంటి ఫీల్ లేకుండా అతడు అలా
సాగిపోయింది. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఆంజనేయమూర్తి కింద సిబిఐ ఆఫీసర్గా చేయటం, సిబిఐ ఆఫీసర్ చేసినప్పుడు అద్భుతంగా వచ్చి ఆ ఎంట్రీనే చెస్ మధ్యలో వచ్చి చెస్ అని చెప్పి చెప్పటం, కొన్ని డైలాగ్స్ ఆయన కొంచెం అంటే ప్రాస కోసం రాసి కూడా ఉంటాయి. ఇక్కడ కడితే మొలతాడు, అక్కడ కడితే పురితాడు, ఇక్కడ కడితే పడతాడు అంటాడు. నిజానికి సంబంధం ఉండదు, కానీ పడతాడు అని చెప్పడం కోసం ఆ డైలాగ్ రాసుకున్నారని చెప్పి అనిపిస్తుంది. హిట్ మీ హార్డ్ యా అని చెప్పి బ్రహ్మాండంగా డైలాగు. అక్కడ త్రిష తుంబురా ఉంటాయి. ఇలాంటి సీక్వెన్సెస్ అన్నీ కూడా ఈ సినిమా 1000 సార్లు టీవీలో ప్రదర్శించారు. అంతగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. దేనికంటే నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ మూవీస్ అతడు అని చెప్పి నాకు అనిపిస్తుంది. అంత గొప్ప ఫ్యామిలీ మూవీ అంటే అందులో ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఉంది, అట్ ది సేమ్ టైం ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేటట్టుగా ఉంటుంది. షియాజీ రావు సిండియా ఉన్నాడు కదా, ఆయనని శివారెడ్డి పాత్రలో వేసినప్పుడు, కోట శ్రీనివాసరావు బాజిరెడ్డిగా వేసినప్పుడు ఆ గన్ను చూడాలనుకోండి కానీ బుల్లెట్ చూడాలనుకోకండి అనేటువంటి కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అలాగే చివరిలో ఫోన్ రిపేర్ చేసినట్టుగా వచ్చి ఫోన్ ట్యాప్ చేసి అప్పుడు రికార్డ్ చేయలేదు ఇప్పుడు రికార్డ్ చేశానని చెప్పడం, కోట శ్రీనివాసరావు దగ్గు రావడం, ఇవన్నీ మంచి గొప్ప గొప్ప సీన్స్ కోట శ్రీనివాసరావు అద్భుతంగా ఆయన చేస్తాడు. అలాగే మహేష్ బాబుకి శివారెడ్డిని చంపాలని చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఆ డబ్బులు పంపించేసి ఎంఎంటీఎస్లో రావటం, అక్కడ కూడా కోట శ్రీనివాస్ అసిస్టెంట్కి కోట శ్రీనివాస్కి ఒక మంచి సంభాషణ ఉంటుంది. సార్ బ్యాగ్ చిరిగిపోయింది సార్ బ్యాగ్ అంటాడు, ఏం పర్లేదు నాన్న తీసుకొచ్చి కలిసి కుట్టించుకుందాం అంటాడు. ఇట్లాంటి డైలాగ్స్ ఇవన్నీ మళ్ళీ తెర మీద థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ వేరండి. ఎట్లన్నా తెర మీద ఇట్లాంటి దృశ్యాలు మళ్ళీ మళ్ళీ చూసినప్పుడు ఒక గొప్ప ఫీల్ నేను అతడు సినిమాతో అనిపించింది నాకు. అలా త్రివిక్రమ్ శ్రీనివాస్ బహుశా ఆయన కొన్ని సినిమాలు ఇష్టం కాబట్టి ఆయన సినిమాల్లో అతడు నాకు బెస్ట్ మూవీగా అనిపించింది. అతడు బహుశా నేను థియేటర్లో చూసింది 2005లోనే, మేము అప్పుడే 2 సార్లు 3 సార్లు చూశాను. మళ్ళీ ఆ తర్వాత ఏఎంబీలో చూసేటువంటి అవకాశం కలిగింది. ఇది అతడు నాకు ఈ వీడియో కొత్తగా చెప్పేదే ఉంటుందని చెప్పి మీరు అందరూ అనొచ్చు, కానీ బట్ అతడు సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందో నేను చెప్పాలనుకున్నాను, చెప్పాను. మీరందరూ కూడా చూసే ఉంటారు. మీ ఎక్స్పీరియన్స్ కానీ, మీ అనుభవాలు కానీ, మీ కామెంట్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి. నాకు ఒకటే ఆశ్చర్యంగా ఉంది, మురళీమోహన్ గారు ఈ సినిమా మాకు ప్రాఫిటబుల్ వెంచర్ కాదు అంటున్నారు, బట్ బాక్స్ ఆఫీస్ రికార్డ్ అలా లేదు. వాళ్ళ బడ్జెట్ 10 నుంచి 15 కోట్లు అయితే వాళ్ళ మొత్తం ఓవరాల్ కలెక్షన్ 22 crores అన్నట్టుగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఉంది. సో ఇదొక నాకు ఎప్పుడు అనుమానం తొలుస్తూ ఉంటుంది. బట్ థియేటర్ కన్నా టీవీలో ఎందుకు ఎక్కువ వాచ్ చేసిన దానికి మీరే ఉంటారు. మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఎలాంటి వీడియోస్ చేస్తే ఇంకా బాగుంటుందో కూడా ఐ బి గ్రేట్ఫుల్. మీరు కనుక సూచనలు సలహాలు ఇస్తే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.